మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన ఒక వార్తను ఈనాడు తన వెబ్సైట్ నుంచి హఠాత్తుగా తొలగించేసింది. సాధారణంగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు ప్రచారం చేస్తూ ఉంటారు పలువురు వ్యక్తులు. వేరే వాళ్ళ పేరు మీద వీళ్ళే లెటర్లు కూడా రాసి విడుదల చేస్తూ ఉంటారు. నమ్మే అమాయకులు నమ్మేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళదినేమో లేక అని. కానీ పెద్ద పెద్ద మీడియా సంస్థలు వాటిని వెరిఫై చేసుకున్న తర్వాతే వార్తలు రాస్తూ ఉంటాయి కూడా. అయితే ఈనాడు ఈరోజు మాత్రం పొరపాటు చేసినట్టుగా ఉంది. విజయసాయిరెడ్డి మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి కూడా ప్రలోభాలకు అమ్ముడుపోయారు అంటూ ఒక మాట మాట్లాడారు. దానికి ఈరోజు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు అంటూ 7 గంటల క్రితం ఈనాడు తన వెబ్సైట్లో ఒక వార్తను రాసేస్తే ఈనాడులోనే వచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఇంకా మరికొన్ని వెబ్సైట్లు కూడా ఆ వార్తను ఫాలో అప్ చేస్తూ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈనాడు మాత్రం ఆ వార్తను డిలీట్ చేసింది. మిగిలిన వెబ్సైట్లు ఇంకా అసలు విషయం ఏంటి అన్నది మిగిలిన వెబ్సైట్లకు ఇంకా చేరినట్టుగా లేదు. విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి పేరుతో ఒక పత్రికా ప్రకటన వచ్చింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిప్పారు దాన్ని. ఈనాడు కూడా ముందే కథనం రాసింది, వార్త రాసేసింది. నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడు అలాగే ఉంటుంది, నువ్వే అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వే పదవి వచ్చాక మారిపోయావు అంటూ విజయసాయిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేసినట్టు ప్రచారం చేశారు. పెళ్లి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అన్నట్టు నా గురించి ఇంకా ఆయనకు ఏమీ తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గురించి ఇంకా ఏమీ తెలియదని ఆయన అన్నట్టు, వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఎన్నో బాధలు పడ్డాను, అయినా అక్కడ ఉంటే ఈ బాధలు తగ్గవని అర్థమైంది, అందులో నుంచి తప్పుకున్నాను, ప్రశాంతంగా హాయిగా ఉన్నాను అంటూ విజయసాయిరెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ ఈనాడులో రాశారు. ఆ తర్వాత పలు వెబ్సైట్లలో కూడా క్యారీ చేశారు, యూట్యూబర్లు కూడా వాడేశారు. నేను మారలేదు, పదవి వచ్చిన తర్వాత నువ్వే మారిపోయావు అన్నది లీడు. అంటే నేను మారలేదు, జగన్మోహన్ రెడ్డి మారిపోయారు అన్నది విజయసాయిరెడ్డి చెప్పారు అన్నది వార్తా సారాంశం. అయితే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో స్పందించారు ఈ అంశం పైన. ఇలా ఒక పత్రికా ప్రకటన నా పేరుతో వైరల్ అవుతుందన్న విషయం మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసింది. కానీ ఆ పత్రికా ప్రకటనతో నాకు సంబంధమే లేదు. నేను ఏదైనా అలాంటిది చెప్పాలి అనుకుంటే నా అధికారిక ఎక్స్ ఖాతాలు అంటే ట్విట్టర్లోనే చెప్తాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్న దాంతో, వైరల్ అవుతున్న దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ పెట్టేశారు విజయసాయిరెడ్డి. అంటే ఆ లేఖ నాకు సంబంధమే లేదు, నేను విడుదల చేయలేదు ఆ పత్రికా ప్రకటన అని. దాంతో వెంటనే ఈనాడైతే ఆ వార్తని తీసేసింది. ఆ వార్తను సెర్చ్ చేస్తుంటే మాత్రం ఆ వార్త అందుబాటులో లేదని ఈనాడు వెబ్సైట్లో వస్తుంది. కానీ మిగిలిన వెబ్సైట్లు మాత్రం ఇంకా ఈనాడు రాసింది కాబట్టి అది 100% నిజమే ఉంటుందన్న దీంతో ఇంకా విజయసాయిరెడ్డి మళ్ళీ తర్వాత దాని మీద ఏం స్పందించారు అన్నది కూడా ఇంకా వాళ్ళకి తెలిసినట్లేదు. కొన్ని వెబ్సైట్ల వాళ్ళైతే ఆ వార్తను అలాగే పెట్టుకున్నారు. ఎందుకో కానీ ఈ మధ్య ఈనాడు పదే వివాదాస్పదం అవుతూనే ఉంది చాలా వార్తల విషయంలో. మొన్న ఆ మధ్య సెకీ సీఎండి మీద వేటు పడింది, ఇదంతా జగన్మోహన్ రెడ్డితో చేసుకున్న ఒప్పందాల కారణంగానే అంటూ ఓ రోజు పెద్ద కథనం రాసేసింది ఈనాడు. కానీ దీనికి సంబంధమే లేదనేది డేట్లతో సహా తేలింది. ఆయన వచ్చిందే సీఎండిగా 2023లో, సెకీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది 2021లో. 2021లో చేసుకున్న ఒప్పందానికి 2023లో వచ్చిన సీఎండిని ఎలా బాధ్యులు చేస్తారు అంటే ఇక అక్కడి నుండి సమాధానం లేదు. అంటే కనీసం ఆ సీఎండి ఎప్పుడు వచ్చారు, ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నది కూడా లేకుండా, సరే జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ అంటగట్టాలి, జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఆ వార్త రాసి ఒక విధంగా నవ్వులు పాలైంది ఈనాడు పత్రిక. అంటే ఈనాడు అంటే జగన్మోహన్ రెడ్డిని పలానా వ్యక్తి ఒక విమర్శిస్తే చాలు వార్తను వేసేద్దాం అన్న అత్యుత్సాహంతోనే ఉన్నట్టుగానే ఉంది. కానీ నిజంగానే విజయసాయిరెడ్డి ఆ పత్రికా ప్రకటన విడుదల చేశారా లేదా? సాధారణంగా పత్రికా ప్రకటనలు ఫ్యాక్స్ ద్వారా సదరు వ్యక్తుల నుంచి పత్రికా కార్యాలయాలకు వస్తూ ఉంటాయి. ఇక్కడ అలా వచ్చింటేనే వేరే విషయం. అసలు విజయసాయిరెడ్డి నాది కాదు అంటున్నారు. అంటే ఎక్కడో సోషల్ మీడియాలోనో, ఎక్కడో ట్విట్టర్లోనో, ఫేస్బుక్లోనో, లేకుంటే వాట్సాప్లోనో వచ్చేస్తే అది నిజమే అనుకొని వార్తలు రాసేసినట్టుగా ఉన్నారు ఈనాడు వాళ్ళు.